వచ్చేయ్. ఏమైంది ప్రియా? చేయలేదు. ఆర్ యు ఆల్ రైట్? yes. నేను దయ్యాలు భూతాలు అని భయపడుతున్నానేంటి? ఈ ఇంట్లో ఏదో ఉంది, అది నాకు మాత్రమే ఎందుకు కనపడుతుంది? ఏదో జరిగిపోతుంది, వెంటనే ఏదో ఒకటి చేయాలి. అవును సార్, ఈ దొంగ బాబాలు స్వామీజీలు జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దీన్ని త్వరగా సాల్వ్ చేయాలి. సరే, నేను చూసుకుంటాను సార్. ముఖ్యంగా బ్రోకర్లను టార్గెట్ చేయి. రేపు మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే రాహుల్, గో త్రూ ద కేస్. ఉంటాను సార్. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? యాదగిరి ఇక్కడ గుడుందని చెప్పాడు, వెళ్తున్నాను. నేను డ్రాప్ చేయనా? వద్దు, మేము వెళ్తాం. ఓకే, వెళ్ళండి, జాగ్రత్త. బాయ్. దెయ్యం భయంతో మా ఆవిడికి దేవుడి మీద భక్తి ఎక్కువైపోయింది. ఇక నన్ను రాహుల్ని ఎవరు విడదీయలేరు. ఏమైంది వీడికి? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆలోచన కానీ ఈయన్ని ఎవడేం చేస్తాడు? ఈడే ఎవడనైనా ఏదైనా చేయాలి. ప్రియా, ఏంటి రాహుల్ ఇంత లేట్గా వచ్చావు? రోజు వచ్చేదానికన్నా గంట ముందే వచ్చాను కదా ప్రియా. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రాహుల్. సరే సరే, నువ్వు భోంచేయలేదు కదా, పద వెళ్దాం. బాబోయ్, భోజనమా? పొద్దున్న తిన్నదే ఇంకా అరగలేదు. నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. అయ్య బాబోయ్, జనాలు తిండిలాగా చచ్చిపోతుంటే ఇది నాకు తిండి పెట్టి చంపేస్తుందిరా బాబు. బా Cheers. ఏంటి ఇంకా రావట్లేదు?
అమ్మా నేను వచ్చేసా. ఇలా వచ్చే కిందకి. వస్తున్నాను అన్నయ్య. మా సిస్టర్కి నేనంటే ఎంత ప్రేమరా. నీకు అన్నీ తెలుసురే. నాకు అన్నీ ఇలా తెలిసిపోతే అంతే. అయినా ఫోన్ చేయకుండా వచ్చావేంట్రా? మీకు సర్ప్రైజ్ ఇద్దామని. అయినా మీ ఇద్దరే ఉంటే బోర్ కొడుతుంది కదా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని. బాగా ప్లాన్ చేసావురా. ఏదో అలా కలిసి వచ్చింది. సిస్టర్ నాకు ఆమ్లెట్ స్పైసీగా. స్పైసీగా కావాలో వాణ్ణి కాదు మిమ్మల్ని అనాలి. ఇదేదో తేడా కొట్టేటట్టుంది. దీని అవ్వారం చూస్తుంటే రాత్రి ఎండబెట్టేలా ఉంది. చాలరా రే. తాగు బావా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా? ఇంకేంట్రా సంగతులు? ముందు నువ్వు తాగు బావా. పెగ్గుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంక చాలరా బాబు, మీ సిస్టర్ చూస్తే ఇంక అంతేరా. సిస్టర్ చేసిందంటే మన ఇద్దరు పని ఇంకా. రాహుల్ 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 లే. చాలు రాహుల్ లే. రాహుల్ రాహుల్ లే. లే లే రాహుల్. ఇంకొద్దురా నాకు. బాగా ఎంటర్టైన్ చేసావు. పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. విద్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధమిల్మః తస్య ఫలాని నన్నే మోసం చేస్తావా? ప్రేమించినట్టు నటించి మోసం చేస్తావరా? ఎవరిని వదలనురా? అందరిని చంపేస్తాను. చంపేస్తానురా. వదలు. ఈ రాణిని ఎవరు ఏమి చేయలేరురా. ప్రియా, ప్రియా, నీకేం కాదు ప్రియా. శుభం భూయాత్.
ఇక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నిన్ను ఈ రాణి నుంచి ఎవ్వరు విడదీయలేరు. సాంబా సాంబా సాంబా. ఏంట్రా యాదగిరి? ఇదిగో అమ్మాయి జాతకం పేపర్. ఏమైంది సాంబా అలా చూస్తున్నావు? ఈమె దైవాంశ సంభూతురాలు, అందుకే ఏ ఆత్మ ఈమెని ఏం చేయలేకపోయింది. ఏంటి సాంబా నువ్వు అనేది? రేపు ఒక్కసారి ప్రియని తీసుకురా ఇక్కడికి. సరే సాంబా. ఒరేయ్ సాంబా, అసలు దెయ్యాలతో బిజినెస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? ఏదో ఫ్యామిలీ బిజినెస్ అలా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇంతకీ నన్ను ఎప్పుడు పంపిస్తావు? అమ్మాయి శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టడం అంత సులభం కాదు. సాక్షాత్తు ఆమెపై దేవి అనుగ్రహం ఉంది. కానీ ఆదివారం అమావాస్య రోజున అకుంఠిత దీక్షతో ఆ శరీరంలోకి నిన్ను ప్రవేశపెడతాను. ఏ విధంగానైతే లోపలికి వెళ్ళావో అదే విధంగా బయటికి రావాల్సి వస్తుంది. ఇందులో ఏ విధమైన లోపం జరిగినా శాశ్వతంగా అందులోనే ఉండాల్సి వస్తుంది. ఎవరికి ఏ హాని జరగదు. అందుకే కదా ఈ సాంబా దగ్గరికి వచ్చింది. ఏంటి ఎలా వచ్చా? నీ అకౌంట్ పర్మనెంట్ గా సెటిల్ చేద్దామని వచ్చాను. చెయ్యక చేస్తావా? ఈ సాంబా తలుచుకుంటే నిన్ను ప్రియ శరీరంలోనే కాదు ఈ సృష్టిలో ఎక్కడా లేకుండా చేయగలడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు. ఏంటి? నువ్వు తప్ప నన్ను ప్రియా శరీరం నుంచి ఎవరు విడదీయలేరు. అదే నువ్వే పోతే శాశ్వతంగా నేను ప్రియా శరీరంలో ఉండిపోవచ్చు. ఏంటి సిస్టర్? ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. దొంగ వెధవా. ఈ సరిగ్గా చూడైపోయింది. రారా ఏంట్రా? రాణినే. నువ్వు చనిపోయావు కదా? అవును. అంటే నువ్వు దయ్యానివా? భలే కనుక్కున్నావురా. సిస్టర్ నన్నేం చేయకు. భయపడకో, నిన్నేం చేయను. అవునరా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఎంటర్టైన్మెంట్ ఎదురా? ఫుల్గా తాగాను కదా సిస్టర్, కావాలంటే ఇప్పుడు చేస్తాను. సరే ఫస్ట్ ఎంటర్టైన్ చేయరా.
నేను జోక్స్ బాగా చెప్తాను సిస్టర్. మరి ఇంకెందుకురా లేటు, చెప్పు. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తూ పేషెంట్ కడుపులో కత్తెర మర్చిపోతాడు. తర్వాత డాక్టర్ పేషెంట్కి ఫోన్ చేసి నీ కడుపులో కత్తెర మర్చిపోయాను, నీకు మళ్ళీ ఆపరేషన్ చేసి కత్తెర బయట తీయాలి అని చెప్తాడు. అప్పుడు పేషెంట్ అన్నాడు, నీ తొక్కలో 20 రూపాయల కత్తెర కోసం మళ్ళీ నాకు ఆపరేషన్ చేస్తావా? నాకు 20,000 బొక్క, కావాలంటే నీకు కొత్త కత్తెర కొనిస్తాను అని పేషెంట్ చెప్పాడు. జోక్ నచ్చలేదా సిస్టర్? ఇదొక జోక్ ఏంట్రా? ఇంత మంచి జోక్ అక్కడికి అర్థం కాలేదనుకుంటా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు సిస్టర్? సరే గాని ఓ మంచి డైలాగ్ చెప్పరా. డైలాగ్? ఏం డైలాగ్ చెప్పండి సిస్టర్? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకెవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే సరే, పవన్ కళ్యాణ్ ఒక మంచి డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. బాగా చెప్పలేదా సిస్టర్? నేనేం అడిగాను? పవన్ కళ్యాణ్ మీద డైలాగ్ చెప్పమన్నావు సిస్టర్. మరి నువ్వేం చెప్పావు? పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు చూడండి సిస్టర్, నా పేరు పవన్, నా పేరులోనే ఉంది 1, నేను కాకపోతే ఇంకెవరు నంబర్ 1. సిస్టర్కి నచ్చినట్టు. అబ్బా ఏం డైలాగ్ రా, సూపర్. ఇలాగే ఇంకో డైలాగ్ చెప్పరా. అందరూ సింహంలా బతకాలనుకుంటారు, కానీ సింహం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా బతకాలనుకుంటుంది. ఇది ఇంకా సూపర్ హే. అమ్మయ్య సిస్టర్, అయితే నువ్వు ఎంటర్టైన్ అయినట్టే కదా సిస్టర్? ఆలోచిస్తుందంటే ఇంకేం చెప్పుద్దో. సరే ఇంకో పాట పాడరా. పాట? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిబికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళ. ఏంట్రా ఆంజనేయ స్వామి పాట పాడితే భయపడి పారిపోతాననుకుంటున్నావా? సారీ సిస్టర్, నీకు అలా అర్థమైందా? అయితే వేరే పాట పాడినా? సరే పాడు. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడా. చూద్దువులేరా, తొందరగానే పంపిస్తానులే. సిస్టర్ పంపించేస్తుందంట. సిస్టర్ ఫోన్. ఏం సాంగ్ రా, కరెక్ట్ గా సిచ్యువేషన్ కి సెట్ అయింది. ఫుల్ ఎంటర్టైన్ చేసావురా. అమ్మయ్య, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకేం చేయాలి? రేపు ఉదయం కల్లా. సిస్టర్ నాకు ఫుల్ గా అర్థమైపోయింది, నువ్వు ఛాన్స్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఓకే. రంగమ్మా, చెప్పండమ్మా. అయ్యగారిని పిలువు, టిఫిన్ చేస్తారు. అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారమ్మా. ఏంటి వెళ్ళిపోయారా? నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఈ రోజు రాహుల్కి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి ఇది నా బెస్ట్ బర్త్డేగా మార్చుకోవాలి.
హ్యాపీ బర్త్డే. రాహుల్, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యూ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను రాహుల్. పిచ్చిదానిలా మాట్లాడుకు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రాహుల్, అలా మాట్లాడుకు. ఐ రియల్లీ లవ్ యూ. చూడరాని, మన ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, దయచేసి మర్చిపో. అలా అనకు రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ ఐ లవ్ యూ. వదులు. నన్ను వదలకు రాహుల్. జీవితంలో ఇంకోసారి కనిపించుకో. ఏంట్రా బావా, బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది? అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా, లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. అరే తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదరా. తను మూడు ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం. నేను వెళ్ళి తీసుకొస్తాను. మూడు ఎలా ఉన్నా మేనేజ్ చేసి రేపు మీ పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా. మళ్ళీ చేస్తానుండు. ఏమైందిరా? రాణి ఆత్మహత్య చేసుకుంటా. ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అది మంచిగా చెడా అన్న ఆలోచన ఉండదు. ఒకవేళ తగ్గకపోతే ఇలా వైలెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేసేసిందిరా, ఒక్క క్షణం ఆలోచించాల్సింది. అలా చేసి ఉండకూడదు. ఏంటి రాహుల్, డల్గా ఉన్నావు? నీ దగ్గర ఒక నిజం దాచాను ప్రియా. ఏంటది? పెళ్లికి ముందు నేను రాణి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈరోజు తన పుట్టినరోజు. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన పుట్టినరోజే చావు రోజుగా మారింది. నువ్వు చనిపోయావు కదా? నేను చనిపోయాను, కానీ నీ మీదున్న ప్రేమ చనిపోలేదు రాహుల్. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళావు కదా రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళకు. నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా సర్వస్వం నువ్వే. ఒక్కసారి నిన్ను పోగొట్టుకున్నందుకే కుమిలిపోతున్నాను. ఇంకోసారి నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. మనల్ని ఎవరు విడతీయలేరు. నువ్వేం చేస్తావంటే ప్రియను ఎటు వెళ్ళనివ్వకుండా నీతోనే ఉండేలా చూసు. మరి ప్రియను ఎలా కాపాడుకోవడం? నేను నిష్ఠతో చండీ యాగం చేసి ఆత్మను బయటికి పంపిస్తాను. అలాగే పూజారి గారు, ప్రియ కోసం మీరేం చెప్తే చేస్తాను. గుర్తు పెట్టుకో రాహుల్, అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకు. ప్రత్యస్యవహద్యుభిస్వాహ అస్య ప్రాణాదపానత్యంతశ్చరతిరోచన వ్యఖ్యన్మహిషస్సు వస్వాహ యత్వా క్రుద్ధ పరోపమన్యునాయకవత్యా సుకల్పమగ్నే చక్రవపునస్తోద్దీపయామసి స్వాహ యత్తే మన్యుపరోక్తస్య పృథివీమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ స్వాహ
मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चस पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा देवी हिरण्यगर्भिणी देवी प्रसोवरी सदने सत्यायने सीदा समुद्रवती सावित्री अनो देवी मह्यङ्गी महोधरणी महोध्यतिष्ठत् शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी व्यापिनी सरसिज इहा वायुमती जलशयनी श्रियंधा राजा सत्यंधोपरि मेधिनी सोपरिधत्तंगाय विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमामि अक्षितवल्लभां యాదగిరి అయ్యా అమ్మవారి పూర్ణాహుతి సామాగ్రి త్వరగా తీసుకురా. వెంటనే తీసుకొస్తానయ్యా. ఓం పూర్ణాయ స్వాహ ఓం పుష్కరాక్షాయ స్వాహ ఓం ఆనందాయ స్వాహ ఓం నందకాయ స్వాహ ఓం వీరసేనాయ స్వాహ ఓం సుషేణాయ స్వాహ ఓం సంభవాయ స్వాహ जातवेदसे सुनवाम सोममराति यतो निदः दिवेदः सनः परुषदति दुर्गानि विश्वानामेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गान् देवीकुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूष्टपृथ्वी बहुलान उर्वी भवतोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितातिपरिशि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं भूत्यविता तनूनां मृतनाचितगो सहमानमुग्रमग्निगं हुवेम परमात्सधस्तात् सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषिकमेढ्यो अध्वरेषु सनाच्च होतानव्यश्च सत्सि स्वाञ्चा आग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्दुष्टमीजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम आकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहं विश्वपूर्वां प्रथमत्यां हस्तिनाथं प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी त्रिशतां तां सोऽस्मितां